పాటలతో మనం ఆయనకి నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. ఆయన రాసిన పాటల్లో మీ పాట ఆయనకి నచ్చిన దాంట్లో, మిమ్మల్ని ఒక పాట విని పొగిడిన దాంట్లో ఏదైనా సాంగ్ ఉందా? అంటే చాలా సందర్భాలలో అంటే ఎక్కువైతే అంటే ఎక్కువ పొలిటికల్ సాంగ్స్లో కూడా అడిగాడు ఆయన చాలా సందర్భాలు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక సాంగ్లో భగభగమండే భగత్ సింగ్ అని పాడినప్పుడు ఏంది అది అంటే భగభగమండే భగత్ సింగ్తో పోలవడము అంటే అంటే అతనికి బాగా సెట్ అయింది ఈ లైన్ అని కూడా చెప్పడం సందర్భం. సరే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినప్పుడు కూడా ఒక్కొక్క లైన్ ఒక్కొక్క తిరిగి అంటే వాయిస్ పంచ్ అంటే ల్యాండింగ్ నుంచి ఇంకా టేకప్ తీసుకునే సిస్టమ్ ఇది బాగుంటుంది అన్నప్పుడు కూడా, ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న శిఖరం లాంటి మనిషి అడుగుతున్నప్పుడు చాలా అది ఉన్నది. ఇంకోటి ఏంటంటే అందశ్రీ అన్న గురించి ముఖ్యంగా మాట్లాడాలంటే నేను 20 సంవత్సరాల క్రితమే నల్గొండలో నేను అక్కడ ఉన్నప్పుడు ఒక వేదికకి అతను గెస్ట్గా వస్తాడు. అక్కడికి గెస్ట్గా వచ్చి ఆ సందర్భంలో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అట్లాంటి పాట ఫస్ట్ వినడం జరిగింది. అప్పుడే అనుకున్నా అన్న వేదిక మీద పాడుతుంటే అసలు జనమంతా అసలు షేక్ అయ్యేటట్టుగా, ఆయన గొంతు అంటే ఆయన గర్జిస్తుంటే సింహం గర్జిస్తున్నటువంటి పేగులు కదిలేదాకా పాడేటువంటి అంటే ఆ స్టైల్ పాడే గాయకులు లేరు అన్న. ఎందుకంటే ఆయన స్వతహాగా రచయిత కాబట్టి ఆయన అనుకున్నట్టుగా ఒకసారి ఆ పాటని మాయమైపోతున్నడమ్మా మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కూటికో నోటికో ఒక్కడు కూటికో నోటికో ఒక్కడు ఈ ఆడ ఉన్నడు కాని కంటికే కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అన్న పాడితే ఇంకా అసలు గర్జన ఉంటుంది. ఇట్లాంటి పాటలు మన తెలంగాణ ఉద్యమంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో జైబోలో తెలంగాణలో అనే మూవీలో అన్న పాడినటువంటి పాట, రాసినటువంటి పాట ఆయన వేదికల మీద ఆయన వినిపిస్తే అది చాలా అద్భుతం. జనజాతరలో మన గీతం జనజాతరలో మన గీతం జయకేతనమయ్య గరాళి జనజాతరలో మన గీతం జయకేతనమయ్య గరాళి జంజామారిత జననినాదమై జేగంటలు మ్రోగించాలి ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా జీవితమంతా ఓహో జనమే మననం ఓహో. ఇట్లాంటి పాటల్ని పాడి వినిపిస్తున్నప్పుడు తెలంగాణలో యువత ఉరకలు వేసే ఉత్సాహంతో తెలంగాణ సాధించే వరకు వదలమని ఒక్క పాటతోని తెలంగాణ సాధించే